ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 17, 18 తేదీల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది, జాగ్రత్త. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కుతాయి. వాహనం కొనాలనుకున్న మీ యొక్క కల నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ 2 రోజులు మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ కన్ను మీపై పడింది, జాగ్రత్త. మీరు వీడియో రహస్యంగా మాత్రమే చూడండి. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడటానికి ట్రై చేయండి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అబద్ధాలు అస్సలు మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. ధైర్యాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరిని మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరూ నా
వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఈ రాశి వారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను, అనేక బాధలను, అనేక అవమానాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారి లోపల ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా ఎవరితో చెప్పుకోరు. వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశివారు. ఈ యొక్క ధనుస్సు రాశివారు ఏంటంటే పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అలాగే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జనవరి 17వ తేదీ 18వ తేదీన అయితే మీకు గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కానీ ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది. ఒక స్త్రీ మిమ్మల్ని పగబట్టబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా రాబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితాన్ని మార్చే విధంగా నూతన వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఇంక్రిమెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ తలపై ఉన్న భారం కూడా దిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇదంతా చూసి అందరూ మిమ్మల్ని చూసి షాక్ అయ్యే విధంగా ఉండబోతుంది. మీరు ఊహించని విధంగా మీకు ధనలాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీరు పొందుతారు. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి అని చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలో విజయం దక్కుతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కుతాయి. వాహనం కొనాలన్నా మీ యొక్క కళ ఈ 2 రోజుల్లో నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు లభిస్తాయి. ఈ 2 రోజులు మీకు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. మీ వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో జీతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ఈ 2 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ మీరు మీ చేజేతుల దాన్ని జారవిడుచుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రుల సహాయం అందుతుంది. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామి కూడా సపోర్ట్ మీకు లభించడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ 2 రోజుల్లో అయితే ఒక స్త్రీ కన్ను మీపై పడింది. మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారు. వారు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. వారు ఎవ్వరో కాదు, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులే. మీతో ఉంటూ మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులే మీ చుట్టూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో అయితే అటువంటి స్త్రీ ఎవరో మీకు తెలుస్తుంది. వారి మాటల్లో మీకు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేటువంటి రహస్యాలు కూడా మీకు తెలుస్తుంది. మీ మంచి కోరుకునే వ్యక్తుల్లా మీ దగ్గరే ఉంటారు. మీ దగ్గర మీ మాట మాట్లాడతారు. మీ వెనకాల అయితే మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ మనస్సుకు దగ్గరగున్న వ్యక్తులే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి స్త్రీ కన్ను మీపై పడింది. అటువంటి స్త్రీ ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.